మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించిన సందర్భాలలో క్రికెట్ అభిమానులు తరచూ వినే మాట డక్వర్త్ లూయిస్ పద్ధతి. దీని ప్రకారం లక్ష్యాన్ని కుదించారని, ఓవర్లు తగ్గించారని తరచూ వింటుంటాం. అయితే ఈ డక్వర్త్ లూయిస్ టర్న్ పద్ధతి రూపకర్తల్లో ఒకరైన ఫ్రాంక్ డక్వర్త్ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో తుది శ్వాస విడిచారు. కాగా 84 ఏళ్ల డక్వర్త్ మరణ వార్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఓ ప్రముఖ వెబ్సైట్ తాజాగా ఆయన మరణ వార్తను తెలిపింది. ఇంగ్లాండ్కు చెందిన డక్వర్త్ గణాంక నిపుణుడు. ఆయన టోనీ లూయిస్ తో కలిసి డిఎల్ఎస్ పద్ధతిని రూపొందించారు. వరుణుడు ఆటంకం కలిగించే మ్యాచ్ల్లో ఫలితం తేలడానికి కొత్త సమీకరణ తీసుకొచ్చారు. అంతకుముందు వర్షం కారణంగా ఆటంకం కలిగితే మ్యాచ్ను రద్దు చేసేవారు. కానీ డక్వర్త్ లూయిస్ తీసుకొచ్చిన పద్ధతితో విజేతను నిర్ణయించడానికి అవకాశం లభించింది. డిఎల్ఎస్ పద్ధతిని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 1997లో తొలిసారిగా అమలు చేసింది. అనంతరం వర్ష ప్రభావిత మ్యాచ్ల్లో లక్ష్యాలన్నీ నిర్ణయించడానికి 2001లో ఈ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకొచ్చింది. అయితే ఈ డక్వర్త్ లూయిస్ పద్ధతికి తదనంతరం ఆస్ట్రేలియాకు చెందిన గణాంక నిపుణుడు స్టీవ్ స్టర్న్ కొన్ని మార్పు చేర్పులు చేశారు. ఆ తర్వాత ఈ పద్ధతికి డక్వర్త్ లూయిస్ టర్న్ గా నామకరణం చేశారు. అయితే ఈ డిఎల్ఎస్ పద్ధతి కొన్ని జట్లకు వరంగా, కొన్ని జట్లకు శాపంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ కొనసాగించలేని సందర్భాలలో అప్పటి వరకు విజయం దిశగా దూసుకెళ్తున్న జట్లు ఎన్నోసార్లు ఓటమి చవిచూశాయి.